కుదించడం లేదు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం అయితే ఇప్పటికీ మరి సమాధానం ఇచ్చింది. అయితే కొత్త మండలాలు ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండవది, మమ్మల్ని వీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష. మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు 2-3 సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎన్నింటినీ రికగ్నైజ్ చేస్తున్నారు. మూడోది అధ్యక్ష, మరి ముఖ్యమైనటువంటి విషయం, బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా? అవి దాదాపు 1800 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు, ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు, ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం తీసుకొచ్చినారు అనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష. ఇందాకటిది నేను మీరు అన్నారు అధ్యక్ష, నెక్స్ట్ క్వశ్చన్ మీదే దాంట్లో అడగండి అని చెప్పి గౌరవ పొన్నం ప్రభాకర్ అన్న వెళ్ళిపోయారు. కానీ ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము చనిపోలేదు పిల్లలు అది ఇది అని చెప్పడం జరిగినారు అధ్యక్ష. 53 మంది పిల్లలు చనిపోయినారు అనేటటువంటిది వాస్తవం అధ్యక్ష. ఆ కుటుంబాలు పేరెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం. ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది ఒకటి. ఇంకొకటి, ఏది మాట్లాడినా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా అంటే, మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు? ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు? ఎందుకు ఇంతవరకు కూడా బీసీ రియంబర్స్మెంట్ కానీ ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా వారు చెప్పవలసింది కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం కానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూఎస్ కోటా సార్, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకు మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో అసలు 10% ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా? గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్. మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము, ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష. సో ఇటీవల భర్తీ చేసిన వాటి 50,000 ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ 9692 ఆఫ్ 2021లో వాళ్ళు కేసు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ 2024లో తీర్పిస్తూ మొత్తం 100% ఉద్యోగాలు ఉంటే దాంట్లో 50% ఉద్యోగాలు రిజర్వ్డ్ పోగా మిగిలిన 50లోంచి 10% ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష. కానీ మనం ఉన్నటువంటి మొత్తం 100లోంచి 10% తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. రెండోది, మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు 1,50,000 ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయాల్సిందో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో 275 బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష, గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 31 బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ ప్రత్యేకంగా బీసీల కోసము అంతకుముందు ఎన్నడూ లేకపోతే కేసీఆర్ గారి హయాంలో 2 కళాశాలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఫీ రియంబర్స్మెంట్ కూడా గత 10 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాకముందు 14,000 కోట్ల రూపాయలు బీసీ బిడ్డల కోసం ఫీ రియంబర్స్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో 15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది అధ్యక్ష. నేతన్నలకు ఇప్పటివరకు డిస్కషన్ అయింది అధ్యక్ష, 1,200 కోట్ల రూపాయలను మేము 10 సంవత్సరాల్లో ఇచ్చుకోగలిగినాం. అట్లనే యాదవులకు 5,000 కోట్లు, గౌడన్నలకు 67,000 మందికి అధ్యక్ష మనము పెన్షన్ రూపంలో 2,016 రూపాయల పెన్షన్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష.
ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష, విదేశీ విద్యకు అధ్యక్ష, అట్లానే బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు కూడా 2233 మంది పిల్లలు వెళ్ళడానికి 450 కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే యావరేజ్గా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం 27 బీసీ గురుకులాలను మేము ఏర్పాటు చేసినాం అధ్యక్ష. వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది, ఇంకా కొత్తగా ఏమన్నా గురుకులాలు ఏర్పాటు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకు లేదు అని సమాధానం రావడం, అట్లానే ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కానీ కనీసం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి ఆలోచన కానీ లేకపోవడం నిజంగా దారుణం అధ్యక్ష. దాంతోపాటు గురుకులాల యొక్క క్వాలిటీ పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. రోజు ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు రావడం, అట్లానే కంప్లీట్గా ఈ విదేశీ విద్యకు సంబంధించి మొత్తం పెండింగ్ ఉండడం. గత సంవత్సర కాలంలో అనేకమైన బిల్లులు ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినామని వాళ్ళే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు అధ్యక్ష. మరి బీసీ విదేశీ విద్య చదివేటటువంటి బీసీ విద్యార్థులకు ఎందుకు ఇంతవరకు మరి డబ్బులు ఇస్తలేరో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఈ బీసీ గురుకులాల్లో నిన్నటి నుంచి మెన్యూ మార్చినామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఎందుకంటే నిన్ననే నేను అనుకోకుండా మేము సందర్శనకు వెళ్ళినాం అధ్యక్ష. జగిత్యాలకు వెళ్ళినప్పుడు మరి కేజీబీవీలు అయితే ఇంక్లూడ్ చేయలేదని చెప్పినారు అధ్యక్ష. మిగతా పాఠశాలలలో కూడా బడ్జెట్ రాలేదు, ప్రస్తుతానికి జీవో వచ్చిందని చెప్పినారు అధ్యక్ష. మరి అది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుందో గౌరవ మంత్రివర్యులు చెప్పవలసిందో కోరుతా ఉన్నాను.